హాయ్ అండి. పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? పానీపూరి, చాట్ రోడ్ సైడు డైలీ ఈవినింగ్ అయితే చాలు పానీపూరి తింటూ కనిపిస్తారు జనాలు. అసలు ఇంట్లోనే చేసుకుంటే ఎంత బావుంటుందండి. గ్రీన్ మటర్ అంటే పచ్చి బఠానీ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చక్కగా నానబెట్టేసుకోండి. నానబెట్టుకొని విజిల్స్ 4, 5 విజిల్స్ రానిస్తే చక్కగా అట్లా ఒత్తితే చక్కగా స్మాష్ అయిపోవాలండి. బాగా ఉడకాలి. ఉడికిన దాన్ని ఆరిన తర్వాత మిక్సీ గ్రైండర్‌లో వేసి చక్కగా జార్‌లో వేసి పేస్ట్ చేసేసుకోండి. గ్రీన్ మటర్ అనేది ఎక్కడ కనిపించకుండా మెత్తగా పేస్ట్ అయిపోవాలి. 2 ఆలు బాయిల్ చేసి నేను పక్కన పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 3 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, కొంచెం కొత్తిమీర. ఆలు ఎంత మెత్తగా కుక్ అవ్వాలంటే అలా చేత్తో స్మాష్ చేస్తే స్మాష్ అయిపోవాలండి. ఈలోపు పానీపూరి ఫ్రై చేసేసుకుందాం. కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకొని మార్కెట్‌లో పానీపూరి పాపడ్ ప్యాకెట్లు దొరుకుతాయి కదండీ! ఎక్కడైనా దుకాణాల్లో అవైలబుల్‌గానే ఉంటాయి. అవి తీసుకొచ్చుకొని మనం ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసేసుకోవచ్చు. చక్కగా చక్కగా ఆయిల్‌లో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో నేను చాట్ కూడా ప్రిపేర్ చేసేస్తాను. ఒక స్పూను జీలకర్ర వేసేసుకోండి. జీలకర్ర ఫ్రై అయినమ్మటే కరివేపాకు కూడా కంపల్సరీ వేయాలండి. తాలింపుకి కరివేపాకు లేకపోతే అసలు ఆ కమ్మదనమే ఉండదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇవన్నీ కూడా వేసి చక్కగా ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసుకునే ముందు మనం కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు మీ రుచికి సరిపడినంత చూసి వేసుకోండి. మూత పెడితే ఆయిల్ సపరేట్ అయిపోతుందండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ సపరేట్ అయ్యే వరకు సన్న మంట మీద ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టకూడదండి, మాడిపోతుంది. రుచికి సరిపడినంత ఆఖరిలో చూసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు ఉప్పు అనేది. కాసేపు మూత పెట్టి పెడితే ఆయిల్ సపరేట్ అయిపోతుంది. చక్కగా ఫ్రై అయిపోతుంది. ఈలోపు ఆలూని మెత్తగా చేత్తో స్మాష్ చేసేసుకుందాం మనం. ఆలూని మెత్తగా స్మాష్ చేసేసి ఇది కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం అనమాట. చాలా ఈజీ అండి. పిల్లలకి బయట ఫుడ్ పెట్టే కన్నా మనం ఇంట్లో ఈజీగా చాట్, పానీపూరి ఎంతో ఈజీగా చేసి పెట్టచ్చండి. ఇంట్లో చేసిన ఫుడ్డు పిల్లలకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. బయట ఫుడ్డు అవాయిడ్ చేసేయండి. చాలా ఈజీగా చేసేయొచ్చు. ఆలు వేసేసినాక చక్కగా ఒక గ్లాస్ వాటర్ పోసేయండి. మనం మెత్తగా మటర్ ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్‌ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. మిక్సీ జార్‌లో కాస్త వాటర్ పోసి ఆ వాటర్ కూడా అందులో పోసేయొచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేయండి. అది ఉడికేటప్పటికి కొంచెం పలచగానే ఉండాలండి చాటు పలచగా ఉంటేనే రుచికరంగా ఉంటుంది. ఉప్పు ఇప్పుడు మీరు చూసుకొని కావాలంటే యాడ్ చేసుకోండి. ఇక్కడ మార్కెట్‌లో నేను తీసుకొచ్చిన చాట్ మసాలా ఉంది కదండీ! ఇదొక స్పూను మనం ఏసుకోవాలనమాట ఉడికేటప్పుడు. చూడండి, ఒక స్పూన్ వేయండి చాలు. చాట్ మసాలా యాడ్ చేయాలి. తర్వాత కొంచెం సేపు ఇది ఉడికిన తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత పిల్లలకి హెల్తీ ఫుడ్ అనమాట. మనం ఇంట్లో చేసి పెట్టిందే హెల్తీ ఫుడ్ అండి. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసేస్తున్నాను. గరం మసాలా తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర చల్లేసుకోండి. మనకి తగినంత స్పైసీ కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. పిల్లలకి సర్వ్ చేసేయండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.